అందరికీ నమస్తే. తెలంగాణలో నిన్న ఏం జరిగింది? తెలంగాణ బంద్, స్కూల్స్ బంద్, కాలేజ్ బంద్. ఎక్కడక్కడ మన దగ్గర అయితే నిరుద్యోగులు బంద్కు పిలుపునిచ్చిండ్రు. ఢిల్లీ లెవెల్లో, మన దేశ లెవెల్లో అయితేనేమో ఢిల్లీలో ధర్నా చేస్తున్న విద్యార్థులు, నీట్ ఒకటే కాదు మొత్తం అందరూ సపోర్ట్ చేసిండ్రు. జరగాల్సింది జరిగింది. కానీ మీడియా కవరేజ్ చేయలేదు. మీడియా కవరేజ్ అంటే పేపర్లలో కనీసం ఎంతమంది పిల్లలు ఎంత మంచిగా మాట్లాడినరు, వాళ్ళ బాధ చెప్పగలిగినరు. అంటే భవిష్యత్తు ఎట్లా ఉండాలి, అసలు ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలని చెప్పినారు. అక్కడ బీజేపీ మీద మాట్లాడినరు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద మాట్లాడినరు, అన్నీ మాట్లాడినారు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా భయమైనట్టుంది. రాష్ట్ర ప్రభుత్వం చాలా భయపడితే తప్ప ఆ వార్తను రాకుండా కవర్ చేయలేరు. పేపర్లు మొత్తం అమ్ముడు పోయినాయి. ఇది ఒక్కసారి కాదు, చాలా చాలా సందర్భాలు. నేను అవన్నీ కూడా గుర్తు చేస్తాను. నేను మీకు అన్ని పేపర్లు మ్యాక్సిమం అమ్ముడు పోయినాయి. అంటారు కదా, ఇంతకుముందు పేపర్లు ప్రింట్ అయ్యి అమ్ముడు పోయేది, కానీ ఇప్పుడు అమ్ముడు పోయి ప్రింట్ అవుతున్నాయని. ఇప్పుడు అమ్ముడు పోయే ప్రింట్ అవుతున్నాయి పేపర్లు. నేను ముందు అవన్నీ చూపిస్తా. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిన్న ఇందిరా పార్క్ కాడ సభ జరిగింది, దానికి కేటీఆర్ పోయిండు. సరే, కేటీఆర్ పోతే పోయిండొచ్చు కాక, కానీ ఎందుకు కేటీఆర్ పోతే కూడా కవర్ చేయాల్సిందే కదా. ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన లీడర్ పోతే మీడియా కవర్ చేయదని ఉంటుందా? మరి ఎవరి రేవంత్ రెడ్డి పూరీలు చేసిండు, రేవంత్ రెడ్డి మనమడు గుడికి పోయిండు, రేవంత్ రెడ్డి మనమడు ఫుట్బాల్ ఆడిండు, ఇవేస్తారా? అవి కూడా వేయాల్సిందే కదా. ఒక ప్రతిపక్ష నేత కేటీఆర్ పోయినా, ఎవరు పోయినా, ప్రతిపక్ష పార్టీలు ఎవరు పోయినా వేయాల్సిందే కదా. ఒక పెద్ద గ్రూపు ధర్నా కదా అది. ఆడికి వచ్చిన పిల్లలందరూ నీట్ మీద మాట్లాడినరు, ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మాట్లాడినరు. వాళ్ళేం బీఆర్ఎస్కి అనుకూలంగా మాట్లాడలేదు, వాళ్ళు సిస్టమ్గా అగెనిస్ట్గా మాట్లాడినరు. అసలు ఈ సిస్టమ్ మారాలి, ఈ కథ మారాలి, ఇట్లా కాదు. గవర్నమెంట్ అకౌంటబిలిటీ, సమాధానం చెప్పే విధంగా ఉండాలి. సామాన్య సిటిజన్ మాట్లాడితే సమాధానం చెప్పొద్దా గవర్నమెంట్? ఓట్లు ఏమో వాళ్ళు వేయాలి, సమాధానం చెప్పొద్దా? కొంతమంది నాకు కూడా మెసేజ్ పెడుతుంటారు, నువ్వెవరు అడగనీకి గవర్నమెంట్ అని. కాంగ్రెస్ కార్యకర్తలు. సామాన్య సిటిజన్కి హక్కు ఉన్నప్పుడు వాళ్ళ తరఫున ఒక జర్నలిస్ట్కి హక్కు ఉండదా? ఒక జర్నలిస్ట్ మాట్లాడా అంటే ఎవరు మాట్లాడాలి మీతోనా? పైనకి దిగొచ్చిరా మీరేమన్నా? మీడియాను మేనేజ్ చేసినట్టుగా అందరూ మేనేజ్ చేయలేరు, గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవడైతే నాకు మెసేజ్ పెట్టిండో వాళ్ళకి చెప్తున్నాను నేను. ఇది ఆంధ్రజ్యోతి పేపర్, తెలంగాణలో ఉంటుంది. తెలంగాణ గాలి పిలుస్తుంది, తెలంగాణ గడ్డ మీద ఉంటుంది. తెలంగాణనే బిజినెస్, తెలంగాణనే మొత్తం చేసేది. ఇక్కడ ప్రభుత్వ రాయితీలు వస్తాయి, గవర్నమెంట్కి వెళ్ళి 30 లక్షల రూపాయలు యాడ్స్ రూపంలో పోతాయి. 30 లక్షలు కాదు, ఎక్కువ పోతాయి. నేను చెప్పేది టీవీ ఛానల్కి 30 లక్షలు అవుతాయి. ఒక్కొక్క టీవీ ఛానల్కు 30 lakhs రూపీస్ గవర్నమెంట్ ఇస్తుంది. ఎక్కడన్నా కనీసం ఒక వార్త కనిపిస్తుందా? ఎక్కడన్నా ఒక వార్త కనిపిస్తుందా? ఇది సెంట్రల్ గవర్నమెంట్ దిద్దుబాటు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి 2 ఎజెండాలు ఉంటాయి. వీళ్ళకి ఇక్కడ రేవంత్ రెడ్డి డ్యామేజ్ కావద్దు, అటు బీజేపీ డ్యామేజ్ కావద్దు. బీజేపీ ఎందుకు డ్యామేజ్ కావద్దు అంటే పక్కన చంద్రబాబు నాయుడుతో ఉంది కాబట్టి. లేకపోతే వీళ్ళు బీజేపీకి కూడా వేసేస్తారు. చంద్రబాబు నాయుడుతో ఉంది కాబట్టి వాళ్ళు కూడా డ్యామేజ్ కావద్దు. ప్లస్ చంద్రబాబు నాయుడు అసలే డ్యామేజ్ కావద్దు. డ్రగ్స్తో రెండోసారి పట్టుబడితే జైలుకే. ఎన్నిసార్లు వేస్తారా ఈ వార్త? ఎన్నిసార్లు వేస్తారు? రేవంత్ రెడ్డి చెప్పేతోనికన్నా ఉండాలి, వేస్తోనికన్నా ఉండాలి. ఎన్నిసార్లు వేస్తారు ఈ వార్త? 2 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు, ఒక్కరిని కూడా జైలుకు పంపలే. ఈయన పెద్ద ఫ్యాక్టరీ దొరికింది. నాచారమా? ఏడా దొరికింది? డ్రగ్స్ ఫ్యాక్టరీ దొరికింది ఏకంగా. ఎవడు పడుతున్న దిక్కులేదు. పోలీసుల తీరుపై విచారిస్తాం. చూడండి, ఒక్క వార్త తెలంగాణలో బంద్ సక్సెస్ అయింది, నిరుద్యోగులంతా రోడ్లు ఎక్కినరు. నేను నిరుద్యోగులను కాంగ్రెస్ అరెస్ట్ చేయించింది తెలుసా? ఈ సొక్కమైనోళ్ళు ఢిల్లీలో జరిగే ధర్నాకేమో మద్దతు ఇస్తారంట, నిరుద్యోగుల బంద్కు పిలుపు మద్దతు ఇవ్వలేదు, నిరుద్యోగులను అరెస్ట్ చేసిండ్రు. అక్కడక్కడ అరెస్ట్ చేసిండ్రు దిల్షనార్లో ఇట్లా. కనీసం ఒక్క వార్త కూడా కవర్ చేయాలి. ఇట్లాంటి పేపర్లు తెలంగాణ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నాయి, తెలంగాణ ప్రజలకు ఏం చేయదలుచుకున్నాయి? ఇది ఈనాడు పత్రిక. ఇది ఈనాడు, ఆనాడు పోయి ఏనాడు అవుతుంది పత్రిక. ఇంకా వీడు ఒక చిన్న ఫోటో వేసి ఇంత రాసిండ్రు. అంటే వీళ్ళు ఇంతమంది పిల్లలు వచ్చి ఇంత పెద్ద కథ జరిగి దాదాపు 2000 మంది పిల్లలు, పొలిటీషియన్స్ కాదు వాళ్ళు, స్టూడెంట్స్, జస్ట్ ఇంటర్మీడియట్ అయిపోయి నెక్స్ట్ ఏదో ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, బీటెక్ చదువుతున్న వాళ్ళు వచ్చి, అంటే దేశ భవిష్యత్తు అంటే తెలంగాణ భవిష్యత్తు కాదా? వాళ్ళు వచ్చి మాట్లాడితే ఒక కేటీఆర్ ఫోటో వేసి 4 లైన్లు రాసిండ్రు. ఇంట్లో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని ఈయన ఒక ప్రెస్ నోట్ ఇస్తే దీనికి సమానంగా రాసిండ్రు కేంద్ర మంత్రి బండి సంజయ్ది. ఇంకా గుర్తుపెట్టుకోండి, పని ప్రదేశాలకు సమీపంలోనే ప్లాట్లు, అది ఇచ్చినాడు పోయినాడు. ఇది మాత్రం పెద్దగా రాసిండ్రు. ఇంకేందో వాళ్ళకు అనుకూలమైన వార్తలు, పనికిరాని వార్తలు అవన్నీ దానిలో ఉన్నాయి. తర్వాత ఇది సాక్షికి ఇక ఈనాడు కూడా సేమ్ మోటో. వాళ్ళు కూడా ఇక్కడ ఎవరిని మొయ్యాలి, ఎవరు మొయ్యకూడదు అనేది క్లారిటీ ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డిని మొయ్యాలి, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటు, అక్కడ బీజేపీ గవర్నమెంటు, అక్కడ టీడీపీ గవర్నమెంటు. ఇదంతా ఒకటేనా? అసలు ఇదేమైనా గ్రూపా, అలయన్సా? ఈ 3 పార్టీలు అక్కడంటే సరే కూటమి ఉంది, ఇక్కడ ఏమైనా ఉందా? కానీ ఇక్కడ కూడా మొయ్యాలి, రేవంత్ రెడ్డిని మొయ్యాలి. మొయ్యకపోతే సస్తం. ఇక్కడ చూడండి, ఇది సాక్షి పేపర్.
సాక్షి పేపర్లో ఎక్కడైనా వార్త కనిపిస్తుందా? ఇక్కడ కనిపిస్తుంది. అణిచివేయాలని చూస్తే ప్రభుత్వాన్ని తొక్కేసారు, కొద్దిగా బెటర్ కవర్ చేశారు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఇక్కడ రేవంత్ రెడ్డిని మోయాల్సిన అవసరం లేదు, అక్కడ చంద్రబాబు నాయుడు మోయాల్సిన అవసరం లేదు, బీజేపీని కొంత మోస్తే మోస్తారేమో, కానీ అవసరం లేదు కాబట్టి ఆయనతో వార్త వేయగలిగారు. ఎవరు వార్తలు వేస్తారు? తెలంగాణ జనం వార్త లేకపోతే ఎవరు వార్తలు వేస్తారు? ఇంకా ఇవన్నీ సరే, అటు ఇటు అటు ఆంధ్రను మేనేజ్ చేయాలి, తెలంగాణను మేనేజ్ చేయాలి, వాళ్ళ సాగు వాళ్ళు దస్తుంటారు. వెలుగు పేపర్, తెలంగాణ పేపరు పొద్దుగా లేస్తే మేము తెలంగాణకు మేమే గొంతు, మేమే బొడ్డు, మేమే చెయ్యి, మేమే కాలు అంటారు. ఎక్కడైనా కనిపించిందా వార్త? ఏడుంది వార్త? ఇది గవర్నమెంట్దే, ఇది గవర్నమెంట్ ఎక్కడ ఇది గవర్నమెంట్దే, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ రాసిండ్రు. ఇక్కడనంట రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ సక్సెస్ అని ఒక 4 చిన్నది ఎవరిని కనిపించకుండా ఏదో అసలు దాంట్లో ఇందిరా పార్క్ అక్కడ జరిగిన మీటింగ్ కానీ, కనీసం అక్కడ పిల్లలు మాట్లాడిన విధానం కానీ. ఎందుకంటే వీళ్ళకందరికీ ఒకటే ఎజెండా. వీళ్ళకి ఎజెండా ఏంటంటే ఇది మొదలే కాంగ్రెస్ లీడర్ వివేక్ వెంకటస్వామి పేపరు. ఇక ఇంతకు మించి ఏం రాస్తారు? వీళ్ళు కూడా పచ్చమందలో కలిసిపోయారు. వీళ్ళు కూడా పచ్చమందలు. వీళ్ళకు కూడా ఇప్పుడు చంద్రబాబు ఇంపార్టెంట్ పర్సన్ అయ్యిండు, వీళ్ళకి కూడా మోడీ ఇంపార్టెంట్ పర్సన్ అయిపోయాడు, బీజేపీ వాళ్ళు ఇంపార్టెంట్ పర్సన్లు అయిపోయినారు, వీళ్ళకి రేవంత్ రెడ్డి చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ అయినరు. ఇక దిశ పేపర్ కూడా అంతే, వీళ్ళు కూడా అంతే, వీళ్ళు కూడా అట్లే తయారైనరు. వీళ్ళు కూడా మన తెలంగాణలో ఏం చెప్తారు, ఈడ ఒక ఫోటో వేసి ఇంత ముచ్చట రాశారు, కొంచెం రాశారు, పెద్ద ముచ్చట కాకుండా కొంచెం అంటే ఒక పొలిటికల్ క్యాప్షన్ తీసుకొని రాశారు. పిల్లలు అంత పెద్ద కథ, అంత ధర్నా చేసి అంత కథ చేస్తే పిల్లలు, ఆడపిల్లలు వచ్చి కూర్చుంటే వీళ్ళు నిన్న ఢిల్లీ వార్తలు కూడా ఏం కవర్ చేయలే. ఢిల్లీలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎట్లా రెస్పాండ్ అవుతుందో దాన్ని కవర్ చేసిన తప్ప అసలు జంతర్ మంతర్లో ఏమవుతుందో ఎవరు కవర్ చేయలే. అటు జంతర్ మంతర్ కాడ ఏమవుతుంది, నేషనల్ మీడియా గోడి మీడియా అని చెప్పి వాళ్ళ చెవులు వలగొడుతున్నారు. ఎవరు అడిగి పోయే ధైర్యం కూడా చేస్తలేరు. ఎన్డీటీ వాళ్ళు, ఆర్టీ వాళ్ళు, ఈటీ వాళ్ళు అందరూ. రేపు తెలంగాణలో కూడా గట్ల వస్తుందేమో, ఇంకా ముందు గట్ల రావాలి కూడా. ఎందుకంటే ఇవేవి ప్రజల కోసం పనిచేస్తలేవు. అసలు రైతులు యూరియా కోసం నిలబడ్డరు, వార్త రాదు. నిరుద్యోగులు ఎస్ఐ ఉద్యోగాలు పెంచాలని రోజు తప్పించి రోజు తెలిసిన ధర్నాలు జరుగుతున్నాయి. ఒక్క పేపర్లో ఒక్క వార్త కూడా రాదు. ఇక వాళ్ళొక్కరే కాదు, ఫీజు రియంబర్స్మెంట్ కోసం కాలేజీల్లో మస్తు తిప్పలు పెడుతున్నాయి విద్యార్థులని, ఒక్క వార్త రాదు. వానలు లేవు, ఏం లేవు. తెలంగాణలో కరువు వచ్చింది, రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు, భూగర్భ జలాలు పోయినాయి, ఒక్క వార్త రాదు. బండి భగీరథ్ ఫోక్సో కేసులో ఉంటే కూడా ఎట్లా వార్తలు రాసినాడో తెలుసుగా మీకు. బాధితురాల తరఫున కాకుండా ఎవడైతే రేప్ చేసిండో వాళ్ళ తరఫున వార్తలు రాసిన వీళ్ళు, రేప్ చేసిన తరఫున వార్తలు రాసిన ఈ పేపర్లని కూడా. కానీ బాధితురాలి తరఫున వార్తలు రాయలేదు, సమాజం కోసం రాయలే వార్తలు. వాడిని ఎట్లా సేవ్ చేయాలని రాసిండ్రు, వాడిని ఎట్లా సేవ్ చేయాలి, వాడు ఎంత బుద్ధిమంతుడు అనే వార్తలు రాసిండ్రు వీళ్ళు. తెలంగాణ సమాజం కూడా అన్ని గమనిస్తుంది, అంత ఉత్తగా టైంపాస్కి ఏం కాదు. ఎన్నో సమస్యలు ఉన్నాయి తెలంగాణలో. ఈ గవర్నమెంట్ వచ్చినాక అన్ని సమస్యలు అయినాయి. ఒక్క పేపర్ ఒక సమస్య రాదు. ఏంటంటే పేపర్లకు రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల మీద 3 సార్లు యాడ్ ఇచ్చిండు. ఆయన ఎటు పోతే అప్పుడు యాడ్స్ వస్తుంటాయి. ప్లస్ గవర్నమెంట్లో పైరవీలు చేసుకోవచ్చు, గవర్నమెంట్లో తెలంగాణ భూములు కొల్లగొట్టవచ్చు, తెలంగాణ డబ్బులు దొబ్బేయచ్చు, యాడ్ల పేరు మీద జనాల డబ్బులు ఇవన్నీ దొబ్బేయచ్చు వాళ్ళకి. వస్తాయి కాబట్టి ఇంకా మనకు తెలంగాణ జనంతో సంబంధం లేదు. తెలంగాణ జనం వార్తలు రాస్తే రేవంత్ రెడ్డి ఆ యాడ్స్ కట్ చేస్తాడు, తప్పదు. ఆ పేపర్లు అన్నీ ఒకటే వార్తలు ఉన్నాయి. ఎందుకు అని పేపర్లు చెప్పండి. అందరూ ఒక జేఏసీ ఏర్పాటు అయ్యి ఒకటే పేపర్ పెట్టిరు అనుకో, ఆర్ఆర్ పేపర్ అని, రేవంత్ రెడ్డి పేపర్ అని, ఇంకా మొత్తం మీకు ఇంతమంది ఎంప్లాయీస్ అవసరం ఉండదు, ఇంత పెద్ద కథ అవసరం ఉండదు. ఎందుకు చెప్పు? జనాల ముందు ఏమో మేము పెద్దగా ఏదో చేస్తున్నామని, కానీ జనం వార్త ఒకటి ఉండదు. అన్ని రేవంత్ రెడ్డి వార్తలు, మోడీ వార్తలు, రేవంత్ రెడ్డిని కాపాడే వార్తలు. ఇదంతా ఎందుకు మేనేజ్ చేస్తుంది ప్రభుత్వం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. రేవంత్ రెడ్డి ఎందుకు మేనేజ్ చేస్తుంది, ఇవన్నీ పేపర్లు ఎందుకు మేనేజ్ చేస్తున్నాడు? ఆయన భయం ఏంటంటే జంతర్ మంతర్ కాడ అవుతుంది, అది ఎంత ఇంపాక్ట్ చూపుతుందో తెలుసు బీజేపీ మీద. ఆయనకు బీజేపీ మీద చూపితే బాధ కాదు, కాంగ్రెస్ ఎక్కడ బయటకు వస్తుందని బాధ రేవంత్ రెడ్డికి. ఆయనకు అర్థమైపోయింది కాంగ్రెస్ కూడా ఏం రాదన్న తర్వాత బయటకు వచ్చిండు మెల్లగా కొడంగల్కి వెళ్ళి. ఇప్పుడు తెలంగాణలో కూడా అట్లాంటిది వస్తే, ఎందుకంటే ఆల్రెడీ నిరుద్యోగులు గుర్రు మీద ఉన్నారు. ఒక ఎస్ఐ ఉద్యోగాలే కాదు, మిగతా నిరుద్యోగులు మొత్తం బగ్గుని మండుతున్నారు. చూడలేదా మనం ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు నా ప్రభుత్వాన్ని ఏడ కూలగొడతారో ఇప్పుడే. కనీసం మీరు 2.5 సంవత్సరాలు కూడా నన్ను ముఖ్యమంత్రిగా ఉండనియరా, ఎక్కడ రాజీనామా చేయాల్సి వస్తుందో, ఎక్కడ నేను దిగిపోవాల్సి వస్తుందో భయంతోన వీళ్ళందరూ మేనేజ్ చేస్తున్నాడు. ఇదే ప్రజాపాలనలో భాగం. ఈ ప్రజాపాలనకు ఈ పేపర్ మొత్తం సపోర్టు. ప్లీజ్ సబ్స్క్రైబ్.